బీజేపీ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ లీడర్ బూర నర్సయ్య గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేటాయిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో నిధులు దారి మళ్తున్నాయి. వాళ్ళ తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధులో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న విషయాన్ని వాళ్ళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. వాళ్ళు అనేక నిధులు దారి వాపసు పోతున్నాయి. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు, భూసేకరణ చేస్తలేరు. కానీ కేంద్రాన్ని విమర్శించడమే ఇవాళ పనిగా పెట్టుకున్నారు. అస్తమానం ఇవాళ 24 గంటలు కేంద్రాన్ని తిట్టడమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సమన్వయం పాటించాలి. ఒక మంచి ఆలోచనతో ముందు ప్రయత్నం చేయాలి. కానీ ప్రధానమంత్రిని కలవడానికి పోతారు, ప్రధానమంత్రి తిట్టిపోతారు. ఇక్కడ అవి మీడియాలో పోతే ప్రధానమంత్రి పోతాయి. కేంద్ర మంత్రులను కలవడానికి పోతారు, కేంద్ర మంత్రులను విమర్శించి ఇష్టానుసారంగా శాపనార్థాలు పెట్టి కేంద్ర మంత్రులను కలుస్తారు. ఏ విధంగా నిధులు వస్తాయి? ఇవాళ సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రతి సంవత్సరం కూడా పంట కొనుగోలు సందర్భంలో, ముందుగా పంట వేసుకునే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒక సమీక్ష నిర్వహిస్తుంది. ఒక సమీక్ష నిర్వహించి ఈ సంవత్సరం మీ రాష్ట్రం నుంచి ఎంత ప్రొక్యూర్మెంట్ అవసరం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఉంటుంది. ఆ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తుంది. కానీ దీన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా, కొనుగోలు ప్రారంభించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే కేంద్ర ప్రభుత్వం కొంటుందా కొంటుందా స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొంటలని చెప్పి లేఖ రాయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అద్దెకెత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగులు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. ఇక్కడ ప్రభుత్వం నడవడం కష్టం, కానీ ఢిల్లీకి మూటలు అప్పయ్యడం మాత్రం సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మహేశ్వరి గారి నేతృత్వంలో, రామచంద్ర గారి నేతృత్వంలో బస్సు యాత్ర చేస్తే తప్ప ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొద్దు నిధుల నుంచి బయట రాని విషయం వాస్తవం. ఇవాళ బస్సు యాత్ర చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. భారతీయ జనతా పార్టీ రైతుల కోసం కష్టపడి పనిచేస్తున్నది, ఉద్యమం చేస్తుంది భావించిన తర్వాతనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు సాడేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తించి గమనించి ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇవాళ ఇంత ప్రపంచమంతా అతలకుతలం అయితే కూడా అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణ భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధిలో ముందు పోతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా విస్మరించకుండా చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు చేరుతున్న విషయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో ప్రజల మీద బర్డన్ లేకుండా, ఏ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పక్కా 100% ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది. పేదల ప్రతినిధిగా, పేదల ప్రభుత్వంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అదే దిశలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ ప్రభుత్వం రావాలి, ఏ ప్రభుత్వం ఏర్పడాలో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే తప్ప ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులు తీరాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళ అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడది. నీతివంతంగా పాలన కొనసాగుతున్నది. కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటున్నారు. నిధులు దారి మళ్లిస్తలేరు, నిధులు వాపసు పోతలేవు. వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుందంటే నీతి నిజాయితీతో, కమిట్మెంట్తోని, ఒక నిబద్ధతతోని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వాలుగా వాళ్ళ ముందుకు సాగుతున్నాయి. కాబట్టే అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం పూర్తి అవినీతమయమైంది. బీఆర్ఎస్ పార్టీ పాలన అవినీతే, కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతే. ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిధులు ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిజాయితీగా పాలించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిబద్ధతతో పాలించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, కమిట్మెంట్తో మీ గురించి ఆలోచించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి. అటువంటి పార్టీకి అధికారం ఇస్తే
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడేటువంటి స్థితిలో లేరన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి బీజేపీకి అవకాశం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీ గతంలో అనేక పార్టీకి అధికారం ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అప్పులు పెరుగుతున్నాయి తప్ప ప్రజల సంక్షేమం ఏ విధంగా పెరుగుతలేదు, ప్రజల సంక్షేమంగా బతికే పరిస్థితి లేదు, సంక్షేమ ఫలాలు మీకు ఎంతలేవు. అందుకే అందరికి ఇచ్చారు అధికారం, బీజేపీకి ఇవ్వండి ఒక్క అవకాశం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు చేసి చూపదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళొక్కసారి విభేదాలు సృష్టించి ఇవాళ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలు, కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి ఇవాళ పక్క రాష్ట్రంతో యుద్ధం చేస్తామని చెప్పి అలా ప్రకటిస్తున్నారు. భారతీయ